హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 25-26 ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? సో మీకు నచ్చినట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది, ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ, ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి, ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ ఏ దేశ అతిపెద్ద విమానయాన సంస్థ? ఆన్సర్ ఆప్షన్ ఏ జపాన్. ఎయిర్ ఇండియా జపాన్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఆల్ నిప్పన్ ఎయిర్వేస్తో కోడ్ షేర్ భాగస్వామ్యంలో ప్రవేశించింది. ఈ ఒప్పందం మే 23, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. రెండు విమానయాన సంస్థల ప్రయాణికులు ఒకే టికెట్ను ఉపయోగించి భారతదేశం మరియు జపాన్ మధ్య విమానాలను కలపడానికి అనుమతిస్తుంది, అతుకుల్లేని కనెక్టివిటీ కోసం. కోర్షెట్ ఒప్పందం ప్రకారము ఎయిర్ ఇండియా టోక్యో, హనేడా మరియు ఢిల్లీ, అలాగే టోక్యో, నరీటా మరియు ముంబైల మధ్య ఏఎన్ఏ యొక్క విమానాలకు తన ఏఐ డిజిగ్నేటర్ కోడ్ను జోడిస్తుంది. అదేవిధంగా ఏఎన్ఏ తన ఎన్హెచ్ కోడ్ని టోక్యో, నరీటా మరియు ఢిల్లీ మధ్య ఎయిర్ ఇండియా విమానాలకు జోడిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన సుధీర్ కాకర్ ఏ శాస్త్రానికి భారతదేశ పితామహుడిగా గొప్ప గుర్తింపు పొందారు? ఆప్షన్స్ భారతీయ మనస్తత్వ శాస్త్రము. ప్రఖ్యాత రచయిత, సాంస్కృతిక విమర్శకుడు మరియు భారతీయ మనస్తత్వ శాస్త్ర పితామహుడైన సుధీర్ కాకర్ను ప్రపంచం కోల్పోయింది. ఆయన 85 సంవత్సరాల వయసులో మరణించారు. కాకర్ జీవితం మరియు పని పాశ్చాత్య మరియు తూర్పు ఆలోచనల మధ్య అంతరాన్ని తగ్గించి చెరగని ముద్ర వేసింది. భారతదేశంలో మానసిక విశ్లేషణ రంగం. భారతీయ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి అంకితమైన జీవితం. ఉత్తరాఖండ్లో నైనిటాల్లో 1938లో జన్మించిన కాకర్ భారతీయ సంస్కృతి, పురాణాలు మరియు మతంతో మానసిక విశ్లేషణ యొక్క ఖండన్ను అన్వేషించడానికి తన వృత్తిని అంకితం చేశాడు. మరి అతని సంచలనాత్మక రచన ది ఇన్నర్ వరల్డ్, ఏ సైకో అనలిటిక్ స్టడీ ఆఫ్ అ చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ఇన్ ఇండియా అనేటువంటిది ఆయన పేరు పొందిన రచనగా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల ఏ రాష్ట్రంలో 1500 మెగావాట్ల నాత్పా జోక్రే జల విద్యుత్ కేంద్రంలో మొట్టమొదటి బహుళ ప్రయోజన గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు? ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని జూక్రీలోని 1500 మెగావాట్ల నత్పా జూక్రీ జల విద్యుత్ కేంద్రంలో మొట్టమొదటి బహుళ ప్రయోజన గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భారతదేశం పునరుత్పాదక శక్తిలో గణనీయమైన అడుగు వేసింది. సత్లూజ్ జల విద్యుత్ నిగమ్ నేతృత్వంలోని ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ అవలోకనం. ప్రాజెక్టు 20 NM3/R ఎలక్ట్రోలైజర్ మరియు 20 కిలోవాట్స్ ఇంధన సెల్ సామర్థ్య ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ సిస్టమ్ను కలిగి ఉంది. మరి ఇది దేశం యొక్క మొట్టమొదటి బహుళ ప్రయోజన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కర్మాగారం.
ఇది విద్యుత్ ఉత్పత్తి మరియు ఎన్జేహెచ్పిఎస్ యొక్క అధిక వేగం ఆక్సిజన్ ఇంధనం కోడింగ్ సౌకర్యం రెండింటిని అందిస్తుంది. నెక్స్ట్ వన్, క్యాబినెట్ నియామకాల కమిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఇటీవల క్రింది వారిలో ఎవరిని నియమించింది? ఆప్షన్ బి అండి టి రవిశంకర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా టి రవిశంకర్ని 1 సంవత్సర కాలానికి తిరిగి నియమించడాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఇది మే 3, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. శంకర్ అనుభవజ్ఞుడైన వ్యక్తి. ఆర్బీఐలో 3 దశాబ్దాలకు పైగా కెరీర్ను కలిగి ఉన్న సెంట్రల్ బ్యాంకర్. మొదట 3 సంవత్సరాల కాలానికి అంటే మే 3, 2021న డిప్యూటీ గవర్నర్గా వీరు నియమితులు కావడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. 2024 జూన్ 1 నుంచి 23 వరకు జరిగే ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అండి ఉసేన్ బోల్ట్. జూన్ 1 నుండి 29 వరకు వెస్టిండీస్ మరియు యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా నిర్వహించే ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్కు లెజెండరీ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ అధికారిక అంబాసిడర్గా ఎంపికయ్యారు. అత్యంత వేగవంతమైన వ్యక్తిగా పేరొందిన జమాయికన్ చిహ్నము అతని అభిరుచిని తెస్తుంది. క్రికెట్ మరియు గ్లోబల్ అపీల్ కోసం టోర్నమెంట్ను జ్వలింపచేయడానికి మరియు క్రీడను కొత్త భాగాల్లోకి నడిపించడానికి ఈ యొక్క ఎంపిక జరిగినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రభావో సుబియాంటో ఇటీవల ఏ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది? ఆప్షన్ సి ఇండోనేషియా అండి. ఇండోనేషియా ఎన్నికల సంఘం ప్రభావో సుబియాంటో అధ్యక్షుడిగా ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించింది. మరి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు ఓడిపోయిన ప్రెసిడెంట్ అభ్యర్థులు అతని భారీ విజయానికి సంబంధించిన సవాళ్లను తిరస్కరించింది. ప్రస్తుతం రక్షణ మంత్రిగా పనిచేస్తున్న సుబియాంటో 58.6 ఓట్లను సాధించింది. ఇది 96 మిలియన్ల కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. ఇది అతని ప్రత్యర్థుల్లో ఎవరికైనా లభించిన సంఖ్య కంటే 2 రెట్లు ఎక్కువగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నాసా ఇటీవల అధునాతన కాంపోజిట్ సోలార్ సెల్ సిస్టమ్ అంతరిక్ష నౌకను ఏ దేశం నుంచి విజయవంతంగా ప్రయోగించింది? ఆప్షన్ బి అండి న్యూజిలాండ్. వివరాలు చూద్దాం. నాసా ఇటీవల న్యూజిలాండ్ నుంచి ఒక సంచలనాత్మక అంతరిక్ష మిషన్ను ప్రారంభించింది. రాకెట్ ల్యాబ్ యొక్క ఎలక్ట్రాన్ రాకెట్లో అధునాతన కాంపోజిట్ సోలార్ సెల్ సిస్టమ్ అంతరిక్ష నౌకను మోహరించింది. ఈ వినూత్న వ్యోమనౌక సౌరశక్తిని ప్రొపల్షన్ కోసం ఉపయోగించుకుంటుంది. ఇది అంతరిక్ష పరిశోధన సాంకేతికతలో గణనీయమైన పురోగతిని కూడా సూచిస్తుంది. మిషన్ అవలోకనం. సౌర తెరచాపతో కూడిన ఈ వ్యోమనౌక న్యూజిలాండ్ నుంచి తెల్లవారుజామున 3:30 IST ప్రయోగించబడింది మరియు భూమికి 1000 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో అమర్చబడింది. విస్తరణ తర్వాత తెరచాప సుమారు 80 చదరపు మీటర్లను కొలుస్తుంది. అంతరిక్షంలో నావిగేట్ చేయడానికి సూర్యరశ్మిని ఉపయోగిస్తుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జూన్ 13 నుంచి 15 వరకు ఏ దేశంలో నిర్వహించే G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది? ఆప్షన్ డి ఇటలీ అండి. జూన్ 13 నుండి 15 వరకు ఇటలీలో జరిగే G7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానించారు. గురువారము ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G20 కూటమిలో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడంపైన చర్చించినట్లుగా ఆయన ఎక్స్లో తెలిపారు. జూన్ 4న వెల్లడించారండి. నెక్స్ట్ వన్, లండన్లో ఇటీవల నిర్వహించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ సమావేశంలో కామన్వెల్త్ దేశాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో మొదటి స్థానంలో నిలిచిన దేశం? ఆప్షన్ ఏ అండి ఇండియా. భారత్లోని కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. 56 దేశాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ భేటీ సోమవారం నుంచి బుధవారం వరకు లండన్లో జరిగింది. మరి ఇందులో భారత పరిపాలనా శాఖ తమ పనితీరుపై ఒక సవివరణ సమర్పణ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ అరబ్ దేశంలో మొదటిసారిగా హిందీలో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి? ఆప్షన్ బి అండి కువైట్. కువైట్లో తొలిసారిగా హిందీలో రేడియో ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కువైట్లో భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు FM 93.3, FM
96.3 ఫ్రీక్వెన్సీలో హిందీ కార్యక్రమాలు ప్రసారం అవుతాయని తెలిపింది. హిందీలో కార్యక్రమాలను ప్రసారం చేయడంపై కువైట్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖపై భారత రాయబార కార్యాలయం ప్రశంసలు కురిపించింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కుమార్ విశ్వజిత్ గారండి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ను ఎన్నికల కమిషన్ నియమించింది. విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణకు బాధ్యతలు అప్పగించింది. గురువారం ఉదయంలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు విజయవాడ సిపి క్రాంతి రాణాను బదిలీ చేస్తూ ఏపీ ఈసీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. వీరిని తక్షణమే విధుల నుంచి బదిలీ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు 2024తో ఎవరు సత్కరించబడ్డారు? ఆప్షన్ బి మీనా చరందా. ఇటీవల వార్తల్లో కనిపించిన క్నే మ్యాస్పిస్ వాంగోగి ఏ జాతికి చెందినది? ఆప్షన్ ఏ బల్లి అండి. గోపాలపూర్ పోచ్ ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఒడిషా. కొండరెడ్డి తెగ ఇటీవల వార్తల్లో కనిపించింది, ప్రధానంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు వీరు? కొండరెడ్డి తెగ. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. వార్తల్లో కనిపించిన బార్సానా బయోగ్యాస్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి అండి, ఉత్తరప్రదేశ్. నీటి మట్టం కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించిన వైఘాయ్, మెట్టూర్ మరియు పాపనాశం డ్యాంలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ తమిళనాడు. చమయ విలక్కు పండగ ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందండి? చమయ విలక్కు. ఆప్షన్ ఏ కేరళ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ దేశానికి 2 డోర్నియర్ 228 విమానాలను డెలివరీ చేసింది? ఆప్షన్ సి గయానా. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ మీరాభాయ్ చాను అండి. ఇటీవల వార్తల్లో కనిపించిన అబ్దుల్ ఫతా ఎల్ సిసి ఏ దేశానికి అధ్యక్షులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్ అండి ఇది. ఓకే, ఇక్కడ పర్లేదు, ఈజిప్ట్ దేశానికి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ఈ క్రింది వాటిలో ఏ సాగు పద్ధతుల ద్వారా కొండలపై ఉన్న మట్టిని ఉత్తమంగా సంరక్షించవచ్చు? ఆప్షన్ సి కాంటోర్ దున్నడం. క్రింది వాటిలో తృణధాన్యాల సాగుకు అత్యంత అనుకూలమైన నేల? ఆప్షన్ ఏ ఒండ్రు నేలలు. క్రింది వాటిలో అటవీ నిర్మూలన ఫలితాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఆప్షన్ బి అండి 1, 2, 3 అన్నీ సరైనవే. వృక్షజాల నాశనం, జంతుజాల నాశనం, పర్యావరణ అసమతుల్యము. 3. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ నేలలు పత్తిని పండించుటకు ఖచ్చితంగా సరిపోవును? ఆప్షన్ ఏ రేగుర్ అంటే నల్లరేగడి నేలలు. క్రింది వాటిని సరిపోల్చండి. ఒండ్రు నేల, నల్లరేగడి నేల, గోధుమ నేల, నల్లరేగడి నేల. సో చూద్దాం 1 by 1. ముందుగా ఒండ్రు నేలలు వేటికి ప్రసిద్ధి అండి? గోధుమకు. నల్లరేగడి పత్తికి. నెక్స్ట్, గోధుమ నేలలు తేయాకు పంటకు అనుకూలం, ఎర్రరేగడి వరికి అనుకూలము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సాల్ చెట్టు ఏ రకమైన అడవులలో అధికంగా పెరుగును? సాల్. ఆప్షన్ ఏ ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు. నెక్స్ట్, క్రింది ప్రకటనలను గమనించండి. ఒండ్రు నేలలో రసాయన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రబీ మరియు ఖరీఫ్ పంటలను పండించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆప్షన్ 2, నల్లరేగడి నేల పత్తి వేరుశెనగలకు అనుకూలము. నెక్స్ట్ ఆప్షన్ 3, జూన్లో విత్తిన తర్వాత శరదృతువులో ఋతువులో రబీ పంటలు పండుతాయి. కింది వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే సరైనదండి, 3వది తప్పు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రభుత్వ అటవీ విధానం మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతాన్ని అటవీ పరిధిలోనికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ 33%. నెక్స్ట్, రిపారియన్ అడవి అన్నది క్రింది వాటిలో ఇవ్వబడిన ఏ ప్రదేశాలలో కనుగొనబడింది? రిపారియన్ అడవి. ఆప్షన్ ఏ నదులు మరియు ఇతర చిత్తడి నేలల ఒడ్డున కనుగొనబడినటువంటి అడవండిది. భారతదేశంలో ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన సతత హరిత అరణ్యాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఆప్షన్ సి పశ్చిమ కనుమలు, పశ్చిమ ప్రాంతం. పశ్చిమ కనుమల్లోని పశ్చిమ ప్రాంతం అండి. ఓకే, క్రింది వాటిలో అడవి భూమిని అత్యధికంగా ఆక్రమణకు గురి చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? అటవీ భూమిని అత్యధికంగా ఆక్రమణకు గురి చేసిన రాష్ట్రం అండి ఏంటండి? ఆప్షన్ సి హర్యానా. అసలు అడవులే ఉండవండి హర్యానాలో. ఓకే, సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.